గుంటూరు జిల్లా మామిళ్లపల్లి అంశాన్ని వైసీపీ నేతలు కుల రాజకీయంగా మారుస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. అంబటి మురళి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల అధికారంలో వైసీపీ నాయకులు ఏం చేశారని ధూళిపాల ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడమే వైసీపీ పాలనా విధానమా అని నిలదీశారు. బోండా ఉమా కారుపై చేసిందెవరు, తోట చంద్రయ్యను చంపిందెవరు అని నరేంద్ర నిలదీశారు. సంగం డైరీకి తాను కాపలాదారు మాత్రమే అని, డైరీలో అన్ని పార్టీల వారు ఉన్నారని ధూళిపాల వివరించారు. టీడీపీ ఎప్పుడూ సిద్ధాంతపరమైన పోరాటాలు మాత్రమే చేస్తుందని ఆయన చెప్పారు. మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి మురళి కానీ సోకాల్డ్ ఎవరైతే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19,94,00,00,000 రూపాయలతో 19.26 ఎకరాలలో పారిశ్రామిక పార్క్ నిర్మిస్తోందని ఎమ్మెల్యే జగదీశ్వరి చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 350 మందికి, పరోక్షంగా మరో 100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా చిలకాం గ్రామంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ నిర్మాణానికి ఎమ్మెల్యే జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. ఎంఎస్ఎంఈ పార్క్లో తయారీ రంగం, ప్లాస్టిక్ రీసైక్లింగ్, గ్రాన్యూల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ యూనిట్లు తదితర పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. రాష్ట్ర ఆదాయం పెంపు, యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి చెప్పారు. కొత్తగా ఎంఎస్ఎంఈ పార్క్ రావడం కందుకూరు ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కందుకూరు నియోజకవర్గం అయ్యవారిపల్లె వద్ద 100 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఎంఎస్ఎంఈ పార్కుకు సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వాలేటివారిపాలెం మండల వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వేడుకలో పాలు పంచుకున్నారు. తొలి విడతగా 20 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, డ్రైనేజ్, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. తెలుసు, గత 4 సంవత్సరాల నుంచి ఏవైతే రైతులకి ఆ కెనాల్ మీద ఉన్న బ్రిడ్జి డ్యామేజ్ అయిపోతే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా నా దగ్గరికి పలు దఫాలుగా ఈ సమస్యను తీసుకురావడం, నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ ల్యాడ్స్లో ఈ కార్యక్రమం 40 లక్షల రూపాయలతో ఈ ఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నారు. దీనివలన ఈ చెరువు కింద ఏదైతే రైతులు ఉన్నారో అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం చేసినందుకు గౌరవ ఎంపీ గారికి, సహకరించిన గౌరవ ఎంపీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మీకు అందరికి కూడా తెలుసు. అంత ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఎంపీ ల్యాడ్స్ ఎక్కడ ఖర్చు పెట్టే ఊరికి తెలియదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ ఎక్కడ అవసరం ఉందో అక్కడే రైతుల అవసరాలు కానీ, గ్రామాల మౌలిక వసతులకు కానీ ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి నిదర్శనమే ఈ బ్రిడ్జి. ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకోవడానికి మాతో మాట్లాడిన వ్యక్తి మమ్మల్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కడప జిల్లాలో ఆ ఎమ్మెల్సీ 12 కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్సీ టికెట్ వదులుకుంటానని ఢిల్లీ వ్యక్తులతో మాట్లాడించారని విమర్శించారు. అలాంటి వ్యక్తి వైఎస్ కుటుంబంపై తప్పుడు కూతలు కూస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. పదవిలో ఉన్నంతకాలం పులివెందుల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. తన స్వార్థ రాజకీయం కోసం వైఎస్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే బాగుండదని ఎంపీ హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలు సర్టిఫికేట్ డబ్బులు కట్టి మరీ తెచ్చుకుంటాడు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే సమాధానం చెప్పాలి. మొన్న మన పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేసినాను. ఎన్నికలప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం చెప్పింది, ఈ పార్టీలన్నీ కూడా చెప్పినాయి. తెలుగుదేశం పార్టీ చెప్పింది, ఏమని చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఏదైతే ఉంటాయో పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఆ పన్నులు తగ్గిస్తాం,
తద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. ఎన్నికలు అయిపోయినాయి, మనం ప్రశ్నించినాం, మనం నిరసన కూడా చేసినాం. ఏమైనా జవాబు చెప్పినారు ఇప్పటిదాకా? ఒక్క మంత్రి చెప్పడు, ఒక ముఖ్యమంత్రి చెప్పడు, ఒక నాయకుడు ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యలను మనం లేవనెత్తితే జవాబు చెప్పే దిక్కే లేదు. ఇంకా సూపర్ 6, సూపర్ 7 గురించి మనం ప్రస్తావిస్తున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగులు ఇస్తామని 50 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రైతు భరోసా రావడం, మహిళలకు 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీ అమలు కావడం. రక్తదాహం ఇంకా తీరలేదా? రాక్షస రామకృష్ణారెడ్డి అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిప్పులు చెరిగారు. బలహీనులపై ఇంకెన్ని దాడులు చేయిస్తామని ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిలదీశారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం మానుకోవాలని పిన్నెల్లికి సూచించారు. పథకం ప్రకారం బీసీ నాయకుడు మున్నా రాంబాబుపై ఆయన ఇంటిపై దాడి చేశారన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి మాచర్లలో అభివృద్ధికి విఘాతం కలిగించాలని చూస్తున్నారని బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న కుట్ర ఉపేక్షించే ప్రశ్నే లేదు. చట్టం ఏ పరిధిలో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలో, బుద్ధి చెప్పాలో చెప్తుంది. మాచర్ల నియోజకవర్గంలో యువత ఆలోచించాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుంది. తప్పితే ఈ గొడ్డలి పార్టీ వల్ల ఏమీ కాదు అని చెప్పేసి మీ అందరూ కూడా మీరు తెలుసుకోవడమే కాదు, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చదువుకున్న విఘ్నులు, మీకు తెలుసు వాస్తవాలన్నీ. మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను మీ ఓటు విషయంలో జాగ్రత్త చాలా అవసరమన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. అలాగే ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఓటరు జాబితా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వద్దని సూచించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బూత్ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన సర్వేపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మంత్రాలయంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం వైసీపీదే అని బాలనాగిరెడ్డి ధీమాగా చెప్పారు. ఎందుకంటే దయచేసి ఏదో వస్తే మీటింగ్ ఇంటికి భోజన పాయింట్లో కూర్చోవడం అంటే కాదు. తప్పకుండా సర్పంచులు గెలిపించుకుంటాం, మనము ఎంపీటీసీలు గెలుస్తాం, ఎంపీపీలు గెలుస్తాం, జెడ్పీటీలు గెలుస్తాం, అన్ని మనమే గెలుస్తాం. మన ఓట్లు ఎక్కడ పోకపోతే తెలుగుదేశం వాళ్ళు కాదు, ఆ కూటమి ప్రభుత్వం నియమించినా మనం ఏం చేసే పరిస్థితి లేదు. అది గుర్తుపెట్టుకొని మీరందరూ ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరూ మన మనసులో మన ఆడవాళ్ళకు చెప్పాలి, మన కుమారులకు చెప్పాలి, మన ఆడపిల్లలకు చెప్పాలి. మీ ఓటు ఉంటే అప్పుడు కూడా మీరు ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు జనాభాను అడుగుతారు. ముందు ఎంత తప్పకుండా పడాల్సింది అని చెప్తున్నా. ఎందుకంటే దయచేసి ఏదో వస్తే మీటింగ్ ఇంటికి భోజన పాయింట్లో కూర్చోవడం అంటే కాదు. తప్పకుండా సర్పంచులు గెలిపించుకుంటాం, మనము ఎంపీటీసీలు గెలుస్తాం, ఎంపీపీలు గెలుస్తాం, జెడ్పీటీలు గెలుస్తాం, అన్ని మనమే గెలుస్తాం. ఖమ్మం జిల్లా యాతాలగుంట సీతారామ టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అధికారులతో సమీక్షించి పనుల పురోగతిపై ఆరా తీశారు. 15 రోజుల్లో పూర్తిగా స్ట్రక్చర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి జిల్లాలను ఖమ్మం జిల్లాకు అందించడమే గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టులోని 4 పంప్ హౌస్లలో 3 పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. నేను రిక్వెస్ట్ చేయడం వలన ఈ టన్నెల్ని 2 పక్కల నుంచి కూడా తీసుకుంటూ వచ్చారు. నిన్న మధ్యాహ్నానికి మన సాయంత్రానికి ఆ 2 భాగాలు మీరు చూశారు, అక్కడ కలిపేశారు. టన్నెల్ త్రూ అయింది. ఈ రాత్రి కల్లా అక్కడ కూడా గట్టర్స్ బిగించేసి అక్కడ కూడా కాంక్రీట్ గట్టర్స్ తోటి అది కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే దాన్ని లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏజెన్సీ తోటి తర్వాత డిపార్ట్మెంట్ మాట్లాడి
ఎంత త్వరగా ఆ లైనింగ్ పూర్తి చేస్తే గోదావరి జలాలు సత్తుపల్లి నెతారకొండ ట్రంక్ ద్వారా వేసుపల్లి చెరువుకి, సత్తుపల్లి వేషకాంత చెరువుకి ఈ వర్షాకాలం సీజన్లోనే తీసుకెళ్లాలనేది నా ఆకాంక్ష. కాబట్టి డిపార్ట్మెంట్ని, ఏజెన్సీని కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పడ్డ కష్టానికి ప్రభుత్వం ఆర్థిక పరంగా కూడా సమయానికి వాళ్ళని ఆదుకోకపోయినా కూడా నా ఒత్తిడితోటి బీజేపీ నేతలు బస్సు యాత్ర కాదు ఢిల్లీ యాత్ర చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. బీజేపీ బస్సు యాత్రకు వెళ్లిన నేతల్లో ఒకరంటే ఒకరికి గిట్టదన్నారాయన. రైతులను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాన్ని తప్పుపడితే బాగోదని ఆయన హెచ్చరించారు. ధాన్యాన్ని వెంటనే లారీల కొరత వచ్చిందంటే కూడా ఇప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అకాల వర్షం పడి రైతుకు ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందని చేస్తున్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణ కూడా మేము ధీటుగా సమాధానం చెప్పినాం. ఎక్కడ కూడా ఒకవేళ అలాంటి అకాల వర్షం పడ్డా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, వెంటనే బాయిల్డ్ రైస్ మిల్ పంపాలని చెప్పని కూడా ఆదేశాలు ఉంది. అక్కడెక్కడ పడ్డటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసినాం. ఎలాంటి ఆ విషయంలో రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఈ రైతు ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు సోదరు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతు ప్రయోజనాల కోసం రైతు పండించిన ప్రతి పంటను కూడా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఐకేపీ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా, డిసిఎంఎస్ ద్వారా, ఈరోజు మార్కెట్ ద్వారా కొనేటువంటిది తప్పనిసరిగా చివరి గింజ కొనుగోలు చేసి కార్యక్రమం తీసుకుంటుంది. వేగవంతం చేయాలని చెప్పి నిన్నటి రోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమావేశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏర్పడేశారు. మరో 9-10 రోజుల లోపల చివరి గింజ కూడా పూర్తిగా కొనుగోలు చేస్తాం. ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందవద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వ పక్షాన్ని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రైతు ప్రభుత్వం, రైతు ప్రయోజనాల ప్రభుత్వం, రైతు ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం. ఈరోజు అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే, లారీలో కొడుతుంటే వాటిని కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మిగతాది కూడా కొనుగోలు పూర్తయ్యేంత వరకు ఈ ప్రభుత్వం రైతులు సహకరించవలసిందిగా. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులతో నకిరికల్ రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే వేముల వీరేశంపై బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం రాజకీయ భిక్ష పెట్టిన కేటీఆర్, హరీష్ రావులపై స్థాయి నుంచి వ్యాఖ్యలు చేసి దిగజారని అన్నారు. కేసీఆర్ లేకపోతే నువ్వు రాజకీయాల్లో ఉండేవాడివా అని వీరేశంపై చిరుమర్తి మండిపడ్డారు. మా మీద నువ్వు పెట్టే కామెంట్ కూడా చూస్తారు, అందరు చూస్తారు. కామెంట్లు ఏం పెడుతున్నారో చూస్తారు, మేమేం పెడుతున్నాం ప్రజలు చూస్తారు. కాకపోతే నీకు పోలీసు వాళ్ళ సపోర్ట్ ఉంది. నీ పోలీసు ఎక్కడ లేకుండా బయటికి రా, నువ్వు ఎంత ధైర్యం కలవడో చూస్తాం. కాకపోతే నువ్వు ఒక రాష్ట్రీయ రౌడీజం చేస్తావని చెప్పి మేము కూడా అట్లా బిహేవ్ చేస్తే ఈ నకరికల్ నియోజకవర్గం వాతావరణం చెడిపోతుందని మేము వెనకాడికి ఇస్తున్నాం. నీకు 4 చేతులు లేవలేదు, పెద్ద మొగోడు ఏం కాదు. మనం పిల్లలు ఆగమైపోతారు, గ్రామాలకు కొట్టుకునే ఒక మంచి వాతావరణం అరవడి ఉండాలని కోరుకునే వ్యక్తులమే. కానీ నైజం చిల్లర నైజం, ఇంకా పైపెచ్చు తీయని మాటలు కబుర్లు చెప్తుంటాడు. మేము కేసులు పెట్టే సంస్కృతి మేము పెట్టాలనుకుంటే మనిషిని మత్తు మానసిక రోగిగా మారుస్తుందనుకునే ఈ ఘటన అద్దం పడుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని దుర్గా వైన్స్లో ఒక వ్యక్తి చిత్తుగా మద్యం సేవించి పర్మిట్ రూమ్ను తగలబెట్టిన వైనం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. గతంలో ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి అర్ధరాత్రి మద్యం సేవించి పర్మిట్ రూమ్లోని ఫర్నిచర్ను ఒక చోట చేర్చి తగలబెట్టాడని తెలుస్తోంది. పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా మద్యంతో పాటు గంజాయి దొరకడంతో యువత మత్తులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా పోలీసులు అరికట్టలేకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. యువత ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఒంగోలు మండలం దసరాజుపల్లిలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే
ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ శంకుస్థాపన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. పెట్టాలన్నా మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, తర్వాత లేదంటే కనుక వన్ ఎంటర్ప్రెనర్ వన్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాని మీద కూడా మాట్లాడతారు. అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఎంటర్ప్రెనర్గా ఎదిగితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈ రోజుతో మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాల్లో మనకి ఎంఎస్ఎంఈ పార్క్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే దీన్ని ఏపీఐసిసి తీసుకుంటుంది. ఏపీఐసిసి తీసుకుని ఇక్కడ రోడ్స్, వాటర్ ఫెసిలిటీ, పవరు అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనెక్టివ్ రోడ్స్ కూడా ఇందాక వారు అడిగారు, కొద్దిగా మాకు వెడల్పు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని, అది కూడా వాళ్ళు ఏపీఐసిసి నుంచి కూడా వేరే డిపార్ట్మెంట్కి, బికాజ్ ఈ ప్లేస్ ప్రమోట్ కావాలి కాబట్టి లింకేజెస్, రోడ్ లింకేజెస్, రైల్వే లింకేజెస్ అన్నీ కూడా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది రైల్వే లైన్ కూడా దగ్గర ఉంది, తర్వాత రోడ్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది మంచి పార్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మన అందరూ కూడా. నెల్లూరు జిల్లా కొండూరు సత్రం పవర్ గ్రిడ్ సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో సమీపంలోని కండలేరు క్రీక్ జలాలు కలుషితమవుతున్నాయని వారు ఆరోపించారు. ప్రాసెసింగ్ యూనిట్ వల్ల చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆక్వా సాగు, అగ్రికల్చర్ రైతులు తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యాలు ఉన్నాయి, రేడియో ధార్మిక కాలుష్యం ఉంది, శబ్ద కాలుష్యం ఉంది. వాటన్నిటితో కూడా జల కాలుష్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ జల వనరులు సహజంగా నీటిలో ఏదైతే జలరాశులు బ్రతికి ప్రాణం బట్టగడతాయో అలాంటి వాటికి విఘాతం కలిగించే విధంగా ఈ రసాయనాలు పోయి, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఉండేటువంటి విష రసాయనాలన్నీ పోయి ఆ నీటిలో కలవడం మూలంగా అక్కడ ఉండేటువంటి ప్రాణులు అన్నీ చనిపోవడం జరుగుతుంది. ఆ వాటర్ని మేము మళ్ళా గుంటలకు కొట్టుకుంటే అవి మళ్ళీ మాకు కల్చర్ చేయడానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. అందువల్ల సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ కమిటీ ఉంది, సిపిపిబి అని ఒకటి ఉంది, ఏపీపీపీబీ అని ఉంది, స్టేట్ది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాసెసింగ్ ప్లాంట్లో వాళ్ళు మొత్తం వాటర్ని రీసైక్లింగ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి బయటకు చుక్క నీరు కూడా బయట రాకుండా వాళ్ళు మళ్ళీ ఆ నీటిని ఉపయోగించుకుంటేనే. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద గిరిజన తండావాసులు ఆందోళనకు దిగారు. గిరిజన తండావాసుల కోసం శ్మశాన వాటికను స్థలం కేటాయించాలని బ్రాహ్మణపల్లి తండావాసులు డిమాండ్ చేశారు. నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. దశాబ్దాల కాలంగా తాండాకి శ్మశాన వాటిక కోసం ఎకరం 25 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ కోసం ఆ భూమి ప్రభుత్వమే వెనక్కి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించకపోతే తండావాసులు అంతా కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కి గిరిజనులు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తిరుమలపాడులో ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించారని గ్రామస్తులు తెలిపారు. 438 సర్వే నంబర్లో ఉన్న 625 ఎకరాల మేరకు పోరంబోకు భూమి అక్రమార్కుల చేతుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలు పశువులను మేపేందుకు వాడుతున్న ఆ ప్రభుత్వ భూమిని కొందరు దొంగ విద్యుత్ కనెక్షన్లతో అర్ధరాత్రి వేళ బోర్లు వేసి భారీ యంత్రాలతో భూమి చదును చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఆ భూమిని నిమ్మ తొట్టలుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా బోర్లు వేస్తున్న వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ భూమిని రక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు. ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న వక్ఫ్ బోర్డు సీఈఓ రియాజ్పై చర్య తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ను నగరి ముస్లిం పెద్దలు కోరారు. నగరిలో జామియా మసీదు కమిటీ నియామకంలో వక్ఫ్ బోర్డు సీఈఓ నిబంధనలు పాటించకుండా కొత్త కమిటీని ప్రకటించారని వారు ఫిర్యాదు చేశారు. కొత్త కమిటీని నియమించినట్లు గోడకు నోటీస్ అంటించి వెళ్లిపోయారని తెలిపారు. జామియా మసీదులో దాదాపు 200 మందికి పైగా సభ్యులు ఉన్నారని, వారిలో 190 మంది ప్రస్తుత కమిటీకి మద్దతుగా సంతకాలు చేశారని తెలిపారు. కొత్త కమిటీ నియామకాన్ని రద్దు చేయాలని వారు కలెక్టర్ని కోరారు.
పల్నాడు జిల్లా చిలుకలూరిపేట చైన్ స్నాచింగ్ కేసులో 2 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3 సవర్ల బంగారు గొలుసు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 77 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కృపారావుపై 36 కేసులు, కొండారెడ్డిపై 41 కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు చెప్పారు. దొంగతనం కేసులో నిందితులు ప్రకాశం జిల్లా వాసులని సిఐ రమేష్ తెలిపారు. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవీనగర్ లక్ష్మీ గణపతి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ఎత్తుకుపోయారు. అర్ధరాత్రి సమయంలో దేవాలయంలో ప్రవేశించి హుండీ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. హుండీలోని నగదు తీసుకుని ఖాళీ హుండీని సమీప అటవీ ప్రాంతంలో పడేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 3వ రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై అభయహస్తంతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి జరిగిన వాహన సేవలో మంగళ వాయిద్యాలు, వేదఘోషలు, గోవిందనామ స్మరణలతో తిరుపతి మాడవీధులు మారుమోగాయి. వాహనం ముందు టీవీగా సాగిన గజరాజులు మరింత శోభ తీసుకొచ్చాయి. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.